నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయంలో 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వం వహిస్తున్న కిషోర్ శ్రీకృష్ణ, నిర్మాతగా కృష్ణదర్శి వరలక్ష్మీదేవి సమర్పిస్తున్న మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కుటుంబ కథ చిత్రంగా సస్పెన్షన్తో కూడుకున్న సినిమా అని, నెల్లూరుకు చెందిన నటులు నటిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతుందని అన్నారు. దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ, గూడూరు కిషోర్ హీరోగా, మిథున ప్రియ హీరోయిన్ గా, శిరీష, నీలిమ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. కృష్ణ కిషోర్ గారు మీ అందరికీ పరిచయమే. ప్రముఖ దర్శకులు దాసనారాయణ గారి దగ్గర గత 12 సంవత్సరాలు పనిచేసి కొంత అనుభవం సంపాదించుకొని, దాంతోపాటు దగ్గర 11 సినిమాలు తను తీసి, నెల్లూరు అంటే ఇష్టముగా తన ఊరుగా ఉండబట్టి ఇక్కడ అనేక సినిమాలు తీస్తారు. దాంతోపాటు పెద్ద తనికల భరణి గారితో అసుర సంహారం సినిమా తీశారు. అది కూడా త్వరలో రిలీజ్లో ఉంది. దాంతోపాటు మధ్యతరగతి వాళ్ళ దగ్గర జరిగే బాధలు, వాళ్ళ కష్టాలు, ఇతరులు చేసే వాళ్ళు అరాచ్ చేసి ఇవన్నీ చూసి దాన్ని ఒక సినిమా తీద్దామని చెప్పి మిడిల్ క్లాస్ ఫాదర్ అనే టైటిల్ మీద తీసుకొని, దాంట్లో హీరో గూడూరు కిషోర్ గారు, అలాగే హీరోయిన్ నీలిమ గారు. మన హీరోయిన్ చాలా అందంగా ఉంది, ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దాంట్లో శిరీష గారు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా, తాను ఇప్పుడు ఎవరిలో కూడా దానికి అందుబాటులో సహాయం చేస్తున్న శిరీష గారు. అలాగే దాంట్లో పవన్ గారు విలన్గా నటించడము, నజీర్ గారు, మిథున ప్రియ గారు, ముఖ్యంగా మన మహానటి సావిత్రి ఉంటాను మిథున ప్రియ గారు దీంట్లో ప్రముఖంగా పాత్ర నటిస్తారు. వారు ఈ సినిమాకి ఎంతో కూడా సహకరిస్తారు అన్ని రకాలుగా. కృష్ణ కిషోర్ గారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఇది కూడా నిన్ను చూసుకునే మిథున ప్రియ గారు వారు పనులు రాలేకపోయారు. అలాగే మన ప్రొడ్యూసర్ కృష్ణ గారు, వారు ఈ సినిమాకి అంతా ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ సినిమా 50% పూర్తయింది. ఇంకా థర్డ్ షెడ్యూల్లో నెక్స్ట్ మంత్ పూర్తవుతుంది. ఆ సినిమాలో అంటే ఒక తండ్రి ఎంతో కష్టపడి తను సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయుష్ను కూడా దారపోసి ఆ కుటుంబానికి తను బయట వెళ్ళి సంపాదించి, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంపాదించి ఇంటికి తీసుకొస్తే, ఆ డబ్బులతో ఆ ఇల్లాలు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళు ఆఫీసర్ చేస్తుంది. అంటే తండ్రి కష్టాన్ని ప్రతి పాత్రలో ఉన్నాయి. ఎవరైనా, నేనైనా కూడా మా నాన్నగారి కష్టం ఉంటే నేను దూరం వచ్చాను. అలాంటి తండ్రి తను కష్టపడి ఆ కుటుంబాన్ని పెద్దగా తీసుకొచ్చిన దాంట్లో, దాంతో కొంతమంది ఆ తండ్రి ఉండే మిడిల్ స్టేజ్ కాకుండా కొంతమంది మాఫియా గ్యాంగి ఆయన ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా ఈ సినిమాలో సగటున మనిషికి ఈ సినిమా చాలా అవసరం కూడా. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏమవుతుంది, సమాజంలో ఎంత మధ్యతరగతితో ఇబ్బంది పడతాం అనేది ఈ సినిమాలో స్పష్టంగా మంచి కథ తీసుకొని కృష్ణ కిషోర్ గారు సినిమా బాగా తీశారు. నేను ఆ సినిమా కూడా మొదట ఎవరైనా మనం పోయింది వరిగొండ పైన స్టార్ట్ చేశాను. ఆంజనేయ స్వామి, రాములవారి దేవాలయం కాడ ఆ సినిమా బాగా పూర్తిగా వచ్చింది. తప్పకుండా కృష్ణ కిషోర్ ఆశయం ఏంటంటే, ఈ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫాదర్, మధ్యతరగతి వాడికి కొంతమందికైనా కూడా చూసి ఆ తండ్రి కష్టాన్ని గుర్తిస్తారని, మాఫియా వాళ్ళు ఇతర ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఓ మెసేజ్ రూపంలో తీస్తున్నారు. కాబట్టి కృష్ణ కిషోర్ అభినందించి దాంట్లో నటించిన ప్రతి ఒక్కరు అభినందించుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూసి దాన్ని ప్రోత్సహించాలి. దాంట్లో కామెడీ ఉంది, క్రైమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కోరుకుంటూ, ఈరోజు అంటే ఈ సినిమాలో ఈ మధ్యకాలం చూసినట్టు ఎర్రచర్ర సినిమా నాకు తెలిసి 3 థియేటర్లో, నెల్లూరు వాళ్ళు తీసిన సినిమా 3 థియేటర్ రిలీజ్ అయ్యి ఎప్పటికా 10 రోజులు ఆడుతుందంటే ఈరోజు నెల్లూరులో నెంబర్ 1. అలాగే సినిమాలు అన్నిటి రిలీజ్ చేసి సక్సెస్ కోరుకుంటూ, కృష్ణ కిషోర్ గారికి దాని నడిచిన టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. చెప్పనా? నమస్కారం.
నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. మీకు తెలుసు, నెల్లూరులో నేను నెంబర్ ఆఫ్ మూవీస్ తీశాను. ఇటీవలే తనిఖీల భరణి గారి ప్రధాన పాత్రల అసలు సంహారం రూపొందించాను. అది రెడీ ఫర్ అది రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వరలక్ష్మి దేవి సమర్పించు వెంకటేశ్వర సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద కృష్ణ గారు నిర్మాతగా, గూడూరు కిషోర్ హీరోగా నేను మిడిల్ క్లాస్ ఫాదర్ అనే థ్రిల్లర్ చిత్రం రూపొందిస్తూ ఉన్నాను. మిడిల్ క్లాస్గా ఈ దేశంలో బతకడమే ఒక కష్టమైన విషయం అయితే, ఆ కుటుంబ భారం మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించే తండ్రి ఎన్ని కష్టాలు పడతాడు అనేది ఒక ప్రధానమైన థీమ్. అసలు మిడిల్ క్లాస్ నడపడమే కష్టం అయితే, అలాంటి మిడిల్ క్లాస్ ఫాదర్ ఆర్గాన్ మాఫియాలో ఇరుక్కుంటే ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుంది, వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తారు, చట్టం కానీ న్యాయం కానీ వాళ్ళకి అందుబాటులోకి రాకపోతే ఇంకెన్ని కష్టాలు ఉంటాయి, దాని కథానాయకుడు ఎలా అధిగమిస్తాడనేది ప్రధానాంశంగా తీసుకొని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. మీకు తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు గూడూరు కిషోర్ ఈ సినిమాతో తొలిసారిగా. అతనితో పాటు ఒక చెల్లెల పాత్రలో ప్రధానమైన పాత్రలు మిగిలిపోయి నటిస్తున్నారు. ఆవిడ కూడా మీకు తెలుసు, బ్లైండ్ గర్ల్, అసలు సంహారం, చాలా వాటిల్లో హీరోయిన్గా చేశారు. అలాగే వీరితో పాటు నీలిమ గారు, వారి కావలి, వారు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు కిషోర్ భార్యగా. అలాగే శ్రీష గారు, పవన్ కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆర్గాన్ మాఫియాకి చెందినటువంటి వ్యక్తులుగా మంచి నెగిటివ్ ప్రాధాన్యత క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. అలాగే నజీర్ శ్రీహరి, పీర్ కుమార్, అలాగే మా తమ్ముడు శ్రీరామ్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. నెల్లూరులో ఏ సినిమా చేయాలన్నా మాకు పెద్ద దిక్కు, మాకు ఆసరా, స్వతహాగా కళాకారుడు కాకపోయినా కళాహృదయం ఉన్నటువంటి గొప్ప మనిషి అమరనాథ్ కృష్ణారెడ్డి గారు. ఆయన పూర్తి సహకారాలతో ఈ సినిమాని నేను రూపొందిస్తున్నాను. కృష్ణారెడ్డి గారి సహకారం లేకపోయి ఉంటే మేము ఈ సినిమాని అయితే ఈ స్థాయిని మేము పూర్తి చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. మీడియా ముఖంగా మా టీం తరఫున, నెల్లూరు కళాకారులు అందరి తరఫున నేను అమరనాథ్ కృష్ణారెడ్డి గారికి నేను చేస్తున్నాను.